నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కావడం, పరీక్ష రద్దు కావడం నిరసిస్తూ కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. తెలంగాణ చౌక్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నేతలు మాట్లాడుతూ ఈ నెల మే 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష ఎన్టీఏ తప్పిదం వల్ల లీక్ అయిందని, ఎన్టీఏ నిర్ధారించిన పరీక్షలు రద్దు చేయడం వలన 22 లక్షల మందికి పైగా విద్యార్థులు తమ భవిష్యత్తు అంధకారంలోకి పోతుందన్నారు. దేశంలో పరీక్షను కేంద్రం రాష్ట్రాల హక్కులను లాక్కుని విద్యా కేంద్రీకరణ వలన పరీక్ష నిర్వహణలో పారదర్శకత లేకుండా వరుసగా పేపర్ లీక్లు అవుతున్నాయని అన్నారు. గతంలో 2024 నెట్ పరీక్షలు లీక్ అయి రద్దయినప్పుడే ఎన్టీఏ పారదర్శకత పరీక్ష నిర్వహణలో అనేక అనుమానాలు ఉన్నాయని, అయినా వాటిని సరిదిద్దుకోకుండా మళ్లీ వరుసగా పేపర్ లీక్లు జరుగుతున్నాయన్నారు. ఎక్కడో ఒక రాష్ట్రంలో లీక్ అయితే దేశవ్యాప్తంగా పేపర్ లీక్ కారణంగా విద్యార్థులు నష్టపోతున్నారని అన్నారు. అందుకే విద్యా వికేంద్రీకరణ చేయాలని, రాష్ట్రాల జాబితాలని ఉన్న విద్యా హక్కులను కేంద్రం లాక్కుని కేంద్రీకరణ వల్ల అనేక విద్యార్థులు నష్టపోతున్నారని తెలిపారు. తక్షణమే నీట్ లీకేజీపై సమగ్రమైన విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు లీక్ వల్ల నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా చాలా ప్రసిద్ధిగాంచిన నీట్ ఎగ్జామ్ సంబంధించిన పేపర్ లీకేజీ మొన్న జరిగిందని చెప్పేసి ఈరోజు వార్తలు ఎన్టీఏ ప్రకటించడం జరిగింది. ఈరోజు ఎన్టీఏ ద్వారా ఈరోజు ప్రతి సంవత్సరం నీట్ సంబంధించిన దాంతోపాటు జేఈఈ ఇతర పరీక్షలు నిర్వహిస్తున్న సందర్భంలో ఈరోజు విద్యార్థులకు ఈరోజు రాజస్థాన్లో విద్యార్థుల యొక్క నీట్ సంబంధించిన పేపర్ను 20,000కి 2 లక్షల రూపాయలకి అమ్ముకున్న పరిస్థితి ఈరోజు ఉన్నది. ఇప్పటికే ఈ సంవత్సరమే కొత్త కాదు, గత సంవత్సరం కూడా ఈరోజు విద్యార్థుల కష్టాన్ని చెలగాట వాడుతూ ఈరోజు ఉన్నత డబ్బులు ఉన్న వాళ్ళు ఈరోజు పేపర్ కొనుక్కున్న పరిస్థితి దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. ఈరోజు కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంబంధించింది గతంలో కూడా ఆయనే విద్యాశాఖ మంత్రి ఉన్నప్పటికీ ప్రతి సంవత్సరం ఇదే తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతో ఆశలతో పేద మధ్యతరగతి విద్యార్థులు కోటి ఆశలతో డాక్టర్ కావాలనే ఆశలతో విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు దానికి వ్యతిరేకంగా ఈరోజు లక్షలాది రూపాయలకి పేపర్ లీకేజ్ అవుతున్న పరిస్థితి ఉన్నది. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం రాజస్థాన్ కోట సంబంధించిన దాంట్లో అక్కడనే పేపర్ లీక్ అవుతున్నా కానీ ఎందుకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం దానిపై చొరవ చూపెట్టడం లేదు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి 3వసారి అధికారంలోకి వచ్చింది. ఈరోజు లీకేజీల పరంపర ప్రతి సంవత్సరం కొనసాగుతుంది. నీటి విద్యకు సంబంధించి ఇది ప్రతిష్టాత్మకంగా ఖరీదైన విద్య. ఈ విద్యను మధ్యతరగతి విద్యార్థులకు దూరం చేసే విద్యలో భాగంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈరోజు పేపర్లను అమ్ముకుంటుంది. 20,000 నుంచి 2 లక్షలకు అమ్ముకుంటుంటే ఈరోజు విద్యార్థుల జీవితాలను రోడ్ల మీదకి వేసినట్టు పరిస్థితున్నది. దేశవ్యాప్తంగా 3 తారీఖు జరిగిన ఎగ్జామ్స్లలో ఈరోజు అవకతవకలు జరగడం, పేపర్ లీకేజ్ జరగడం కారణానికి ఈరోజు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు డబ్బులకు ఆశపడి ఈరోజు విద్యార్థుల జీవితాన్ని చెలగాట మారుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి, ఎన్టీఏని రద్దు చేయాలి. దాని విధంగా ఈరోజు విద్యాశాఖ మంత్రి తన పదవి రాజీనామా చేయాలి. ఈ ప్రభుత్వం అధికారులు వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం పేపర్ లీకేజ్ జరుగుతున్నాయి. అసలు ఎందుకు లీకేజ్ జరుగుతున్నాయనే దానిపైన దర్యాప్తు అనేది ఎక్కడ లేకుండా వెళ్తుంది. వీళ్ళ సొంత ప్రయోజనాలకు మాత్రమే పనిచేస్తున్నారు తప్ప విద్యార్థుల జీవితాలను ఈరోజు అంగట్లో సరుకులు మాదిరిగా ఈరోజు మారుస్తున్నారు. కాబట్టి ఎన్టీఏని రద్దు చేసి కేంద్ర మంత్రి తన పదవి రాజీనామా చేయాలి. ఏదైతే రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తినిచ్చి విద్యని వాళ్ళు సొంతంగా పరీక్షలు నిర్వహించుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు.